తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమేరకు రిపేర్లు ఉన్నటువంటి ఫ్లాట్లన్నీ కూడా రిపేర్లు చేయిస్తాం. మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి నచ్చి చెప్పేటువంటి ప్రయత్నం కూడా పదే పదే చేయడం జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి పరిస్థితులు లేక మరింత కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం వారి మీడియా పిచ్చి కోసం అనేక విధాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వారి సముదాయించేటువంటి కార్యక్రమంలో భాగంగా 2-3 సార్లు మేము అక్కడికి వెళ్ళాం. వాళ్ళకి అనేక విధాలుగా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. మూడోసారి కూడా మా ఆఫీస్కి పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరుగా చెప్పినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఒకసారి మా ఆఫీస్ పిలిపించి మాట్లాడాం. రెండోసారి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. మూడోసారి అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మహిళతో కూడా సంప్రదించి వాళ్ళ ఇబ్బందులను కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవతో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో మాకు పదే పదే చెప్తా ఉన్నారు. అయినా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చాలా వరకు ప్రభుత్వ అవసరాన్ని గుర్తించి, రైల్వే అధికారుల అవసరాన్ని గుర్తించి 70% మంది పక్కనున్నటువంటి నివాసాల్లో వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయినటువంటి పరిస్థితులు. కానీ కొంతమంది గడవనటువంటి పేదవాళ్ళు వాళ్ళకి అవకాశం లేదని చెప్పి నిన్న మొన్న కూడా కొర్నెపాడు లేఅవుట్కి వెళ్ళి అది కూడా మాకు కుదరదని చెప్పి నగరంలో ఎక్కడో చోట ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఈరోజు నగరంలో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో తిరిగి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒక్కసారి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అలాట్ అయినటువంటి కొర్నెపాడు సైట్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ డేటా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టా ఇచ్చినటువంటి విధంగా 90 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి తిరిగి కొత్తగా ప్లాట్లు అందించేటువంటి కార్యక్రమం జరగదు. ఆ పరిస్థితుల్లో టెంపరీగా వాళ్ళు ఉండడానికి చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలు ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత నిన్న రాత్రి కూడా కొర్నెపాడు సైట్కి వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు కానీ కొన్ని రాజకీయ పార్టీలని, మీరు రోజు నగరంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీరు ఇబ్బందిగా ఉందా మీకు, లేకపోతే చూడలేకపోతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాలు అక్కడ జనాలు నివసిస్తా ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఒకే చోట 106 ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు. స్థానిక శాసనసభ్యుడిగా 1కి 4 సార్లు వాళ్ళతో కలిసాం, మాట్లాడాను, వాళ్ళకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. వాళ్ళకి ఏం కావాలంటే చేస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. మా నాయకులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళతో సంప్రదిస్తా ఉన్నారు. మీకు అవసరమైతే తప్పకుండా కొర్నెపాడులో కానీ అలాగే చౌడవరంలో కానీ మీకు ఇళ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము అక్కడ పత్రికాముఖంగా కానీ అలాగే రిటర్న్ గా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే రాజకీయ పక్షాల్లో కొంతమంది ముఖ్యంగా గతంలో విధ్వంసాలు సృష్టించి పేదవాళ్ళకి నట్టేట ముంచినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు కొర్నెపాడు సైటు ఎందుకు డిస్ప్యూట్ లో ఉందండి? ఆ రోజు ఏ విధంగా వాళ్ళు పేద ప్రజలు నమ్మించి మోసం చేశారో ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.